చేరుకున్నారు. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాట్లాడేందుకు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పాదయాత్ర ద్వారా అనంతపురం జిల్లాలో ఎన్ని రోజులు పర్యటన ఉన్నారు? సో ఈ పర్యటనలో భాగంగా ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ నాయకుడు అనంతపురం జిల్లాలో 13 రోజుల పర్యటన ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పాలన, అవినీతి పాలన మీదే ఎక్కువగా ఫోకస్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రాన్ని రక్షించమని, రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, కేంద్ర ప్రభుత్వంలో అయితేనేమి అవినీతి ఈరోజు కంపు కొడుతూ ఉంది. ఈ భారతదేశ వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మంచి పరిపాలన ఎవరిస్తారో వాళ్ళని అధికారంలోకి తీసుకునేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతా ఉంది. అది దృష్టిలో పెట్టుకొని గతాన్ని తీసుకున్నట్టయితే 2004 మునుపు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు మంచి పాలన అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధికి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంకా ఈ ఒక 20 సంవత్సరాలు ముందుకు పోయేది, కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 20 సంవత్సరాలు వెనుకపోయింది. భారతదేశంలో ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఆ రోజు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా పోటీతత్వంతో పనిచేసి ఆ రోజు ఆ విధంగా ఉండేది. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేసేవాళ్ళు. అయితే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేది. ఈ రోజు చూసే ఆ రోజు అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం బీహార్, ఈ రోజు తీసుకున్నట్టయితే బీహార్ అగ్రస్థానంలో దూసుకుపోతా ఉంది. గుజరాత్ అగ్రస్థానంలో, కర్ణాటక అగ్రస్థానంలో దూసుకుపోతా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా వెనుకబడిపోతా ఉంది. మంచి పరిపాలన రావాలన్నా, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నా, అంటే ఆయన చేపడుతున్న యాత్రలో కొత్త విషయం ఏమీ లేదు, కేవలం అధికారం కోసమే చేపడుతున్నారన్న విమర్శలు ఏమవుతుంది? అధికారం కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాలా, భావి తరాలకు ఉపయోగపడాలా, ఈ అవినీతిని అందమంచాలనేటువంటి ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆయన అనుకోనంటే ఆ రోజే దేవేగౌడ్ కన్నా ముందే ప్రధానమంత్రి ఉండేవారు తప్ప ఇదేదో ముఖ్యమంత్రి కావాలని మాత్రం ఆయన ఈ యాత్ర చేపట్టడం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాలా, కాపాడుకోవాలా, భావి తరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. అలాగే పరిటాల సునీత మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం చెప్పండి, అనంతపురం జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ పాదయాత్ర ఏదైతే ఈ పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు, ఆ పాదయాత్ర అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించాలని చెప్పి అనుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం, మీ ఫీలింగ్? అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజకవర్గంలో మా చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మాకే కాదు, ప్రజలకి, కార్యకర్తలకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా అందరికీ కూడా బాగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అనంతపురం జిల్లా అంటేనే హిందూపురం నియోజకవర్గం గుర్తొస్తుంది. హిందూపురం అంటేనే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గుర్తొస్తారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి మా నాయకుడు పాదయాత్ర చేస్తుంటే చాలా బాగుంది, మంచి సక్సెస్ అవుతుందని కూడా మాకు అందరికీ కూడా కోరిక. 2014లో వచ్చేది మా గవర్నమెంటే, తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, సీఎం అయితేనే వెంటనే మా ఆంజనేయ స్వామి కూడా రావాలని మా నాయకుడిని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే హిందూపురం నుంచి ఏదన్నా యాత్ర కానీ ఏదన్నా పని కానీ ప్రారంభిస్తే రాజకీయంగా అది సక్సెస్ అవుతుందని చెప్పి ఒక పార్టీ ఒక నమ్మకం మీ పార్టీకి ఉంది. సో దీని మీద ఏమంటారు? గతంలో ఏ విధంగా అయితే మీరు సక్సెస్ సాధించారు ఇక్కడ నుండి ప్రారంభించిన కార్యక్రమాలు, మళ్ళీ అది సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? ప్రస్తుతం అంటే మాకు హిందూపురం అంటేనే ఒక గుడి లాంటిది. ఈ గుడిలో మా నాయకుడు అంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గం నుంచినే పాదయాత్ర చేస్తే సక్సెస్ అవుతుంది అనేది మాకే కాదు, మాలాంటి ప్రజలందరికీ కూడా నమ్మకం ఉండదు. ఓకే, సో మొత్తం మీద మరికొద్ది సేపట్లో మనకు అందుతున్న సమాచారం మనకైతే ఆయన గుడి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఒకసారి కనుక మనం చూసిన గుడి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఆయన ఈ టెంపుల్లోకి వచ్చి ఆలయంలో ఆంజనేయుని దర్శించుకుని ఆ తర్వాత ఇక్కడ పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దగ్గరలోనే సమీపంలోనే టీడీపీ అధినేత కోసం అధినేత పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన 4 విగ్రహాలు, అంబేద్కర్, మహాత్మా గాంధీ, అలాగే జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్ ఈ విగ్రహాలను ఆవిష్కరించి అక్కడి నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. సో మొత్తం మీద 117 రోజుల నుంచి 117 రోజుల పాటు
చంద్రబాబు నాయుడు చేపట్టబోయే వస్తున్నా మీకోసం పాదయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇక్కడ సూగూరు ఆంజనేయ స్వామి టెంపుల్లో పాదయాత్రను పూజలు నిర్వహించిన తర్వాత పాదయాత్ర చేపడతారు. అక్కడి నుంచి 4 విగ్రహాలను ఆవిష్కరించిన తర్వాత ఇక్కడి నుంచి వరుసగా చూసుకుంటే వాల్మీకి సర్కిల్, పొట్టి శ్రీరాములు స్టాట్యూ, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్, జామియా మస్జిద్, గాంధీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర పబ్లిక్ మీటింగ్ ఒకటి అడ్రస్ చేస్తారు. ఆ తర్వాత అంబేద్కర్ సర్కిల్, అలాగే చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేపడతారు. అలాగే మరొక గోల్డ్ ఎన్టీఆర్ సర్కిల్ అని చెప్పి ఉంది, అక్కడ కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి వెళ్తారు. ఆ తర్వాత తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల నివాళులర్పించి నుంచి ఆయన మళ్ళీ ముందుకు వెళ్తారు. ఆ తర్వాత చోడేశ్వరి కాలనీ, ఇక్కడ బీసీలు అలాగే చేనేత వర్గానికి సంబంధించిన స్థానికులు ఉన్నారు. సో వాళ్ళతో కూడా చర్చిస్తారు. ఆ తర్వాత కొట్నూరులో ఎస్సీ కాలనీ ఉంది. ఆ ఎస్సీ కాలనీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారో దాని మీద మరొకసారి వాళ్ళతో చర్చించే ఇది ఉంది. మరొకసారి ఆ తర్వాత చివరిగా కొల్లకుంటలో నైట్ హాల్ట్, అక్కడ స్పిన్నింగ్ మిల్ ఉంది. ఆ స్పిన్నింగ్ మిల్లో ఆయన నైట్ హాల్ట్ చేపడతారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోపలికి రానున్నారు. ప్రస్తుతం ఆయన లోపలికి వచ్చే ముందు కార్యకర్తల కోలాహలాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆ విజువల్స్ చూద్దాం. ఏంటి కనిపిస్తున్నాడు అక్కడికి ముందుకురా.